హలో అండి. అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ బియ్యపు రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. చాలా ఈజీగా, సాఫ్ట్‌గా, టేస్ట్‌గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బియ్యపు రొట్టె. అన్ని పదార్థాలు దగ్గరగా ఉంటే చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ బియ్యపు పిండిని తీసుకోండి. నేను నార్మల్ బియ్యపు పిండినే తీసుకున్నాను. ఇలా 1 కప్ తోటి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యపు పిండికి ఒకటి క్యారెట్‌ని తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక పచ్చిమిరపకాయ వేసాను. మీకు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 అయినా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక రెమ్మ, అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని కాస్త వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అలాగే ఒకటి మీడియం సైజ్ దోసకాయ, కీరా దోసకాయ కాదు, గట్టి దోసకాయని ఇలా తురుముకొని అవి కూడా వేసుకోవాలి. దోసకాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇవి మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే దోసకాయలోని వాటరు, ఉల్లిపాయల్లోని నీరు అవంతా పడుతుంది కాబట్టి మనము ఫస్ట్ అవి మాత్రమే కలుపుకొని తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దండి. చూసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. సో ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది. అంటే మరీ గట్టిగా కాదు, మరీ నీళ్ళగా కలుపుకోదండి. ఈ కన్సిస్టెన్సీ అంటే మనకి ఇలా ఉండలు వచ్చేలాగా మనం కలుపుకోవాలి పిండిని. చూసారా, ఇలాగనమాట. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి బటర్ పేపర్ పైన అంతా ఇలా పూయాలి. ఎందుకంటే మనం ఒత్తుకునేటప్పుడు అంటుకోకుండా అనమాట. ఇప్పుడు మీ ప్యాన్ సైజుని బట్టి ఉండని తీసుకోండి. ప్యాన్ పెద్దదైతే పెద్ద ఉండ తీసుకోండి, లేదంటే మీడియం సైజ్ ఉంటే మీడియం ఉండని తీసుకొని ఇలా అంతా బాగా సన్నగా ఈక్వల్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. సో ఇలా ఒత్తుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. చూసారా, ఇలా పొగలు వచ్చేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి పెట్టుకున్న పిండిని పేపర్తో పాటి వేసేసేయాలి. అంటే ఉల్టా చేసి పిండి సైడ్ వేయాలి అన్నమాట. వేసేసి ఒక 30 సెకండ్లు దాన్ని అలానే వదిలేయండి. వదిలేసాక 30 సెకండ్లు అయినాక మెల్లగా తీసేస్తే పర్ఫెక్ట్గా ఇలాగా వచ్చేస్తుంది అనమాట. జాగ్రత్త, పేపర్ వేసేటప్పుడు సిమ్ పెట్టేసుకోండి. ఇలా బటర్ పేపర్ తీసేసాక 2 నిమిషాల పాటు దాన్ని అలానే ఉంచండి. రొట్టెని 2 నిమిషాలు అయ్యాక అటుపక్క కాల్చుకోవాలి తిప్పుకొని. సో అటు 2 నిమిషాలు, ఇటు 2 నిమిషాలు కాల్చుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ కలర్ అనేది క్యారెట్ వల్ల వచ్చింది. నేను ఏ కలర్స్ కానీ యాడ్ చేయలేదు ఇందులో. సో కేవలం క్యారెట్ వల్ల వచ్చిన కలరే అనమాట. ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పల్చగా ఒత్తుకొని ఉంటాం కాబట్టి త్వరగా కాలిపోతాయి ఈ రొట్టెలు. సో అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ బియ్యపు రొట్టె రెడీ అయిపోయింది. ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా, లేకపోతే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక అయినా, లేదో నైట్కి చపాతీలు తిని బోర్ కొట్టినా ఇలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ రొట్టె ఉత్తది తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా మీకు ఏమన్నా నంచుకొని తినాలనిపిస్తే మాత్రం ఇలా పప్పుల పొడి, పెరుగు కలుపుకొని దాన్ని నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా మీకు ఏ చట్నీతో ఇష్టమో ఆ చట్నీ ప్రిపేర్ చేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ బియ్యపు రొట్టె. సో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసేసుకోండి. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.